మీ పేరు చెప్పండి. తెలంగాణ సగర సంఘము అనుబంధ కమిటీ అయిన నాగర్ కర్నూలు జిల్లా మీ బాధ్యత చెప్పుకోండి. బాధ్యత స్వీకరించిన నేను తెలంగాణ సగర సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా నా కులం యొక్క పేరు ప్రతిష్టలను పెంచడానికి రాజ్యాంగబద్ధ మార్గంలో పని చేస్తానని తోటి వారిపై వివక్ష చూపనని మంచి మనసుతో మరియు సోదర భావంతో మెలుగుతానని క్రమశిక్షణకు కట్టుబడి ఉండగలనని మన సగర కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి సాక్షిగా మన కుల దైవమైన శ్రీరాముని సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై సగర, జై భగీరథ, జై శ్రీరామ్. సగరుల ఐక్యత, సగరుల ఐక్యత. మాటలు తర్వాత యువజన సంఘం అందుబాటులో ఇస్తారు. మీరందరూ కూడా ఇక్కడ వెహికల్లో కూర్చోండి అన్న లేకపోతే నలుగురు ఇట్లా మీరు కూడా రండి ఇద్దరు. ఇక్కడ నలుగురు ఇటు అమ్మ మీరు ఒకటి మహిళా సంఘము అధ్యక్షురాలు డాక్టర్ శ్రవంతి సగర, యువజన సంఘం మహేందర్ సగర. ఇక అందరికి కలిపి చేస్తున్నాం కాబట్టి ప్రమాణ స్వీకారం కూడా నేను చేపిస్తాను. మీరు కూడా ఎడమ చేతిలో పేపర్ పట్టుకోండి. కుడి చెయ్యి ముందరికి సాచండి. నేను చెప్పింది మీరు అనుసరించండి అమ్మా. నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం అనుబంధ కమిటీలైన మహిళా సంఘం, యువజన సంఘం ప్రమాణ స్వీకారం. నేను మీ పేరు చెప్పుకోండి. తెలంగాణ సగర సంఘం యొక్క అనుబంధ కమిటీలైన మహిళా కమిటీ, యువజన సంఘం నాగర్ కర్నూలు జిల్లా మీ బాధ్యతలు చెప్పుకోండి. బాధ్యత స్వీకరించిన నేను తెలంగాణ సగర సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా నా కులం యొక్క పేరు ప్రతిష్టలను పెంచడానికి రాజ్యాంగబద్ధ మార్గంలో పనిచేస్తానని తోటి వారిపై వివక్ష చూపనని మంచి మనస్సుతో మరియు సోదర భావంతో మెలుగుతానని క్రమశిక్షణకు కట్టుబడి ఉండగలనని మన సగర కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి సాక్షిగా మన కుల దైవమైన శ్రీరాముని సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై సగర, జై సగర,
సంతకాలు పెట్టి మీ ఫోన్ నెంబర్ కింద రాసి ఉప్పరి శేఖర్ సగర నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం యొక్క కార్యవర్గం పూర్తి స్థాయి కమిటీ వేసుకున్నటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా సగర కులానికి సంబంధించిన నాయకులు దాదాపు 6 నుంచి 700 మంది ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ కమిటీ నుంచి మండల కమిటీలు జిల్లా కమిటీ మొత్తం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో కమిటీ వేయడం జరిగింది. మా డాక్టర్ శ్రీనివాస్ సగర్ గారు నాగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు వారి సాయంత్రంలో మొత్తం కూడా ప్రతి గ్రామంలో కమిటీ వేయడం జరిగింది. 138 గ్రామాల్లో ఈరోజు అన్ని మండలాల్లో కమిటీ వేసుకున్న తర్వాత ఈ జిల్లా కమిటీ పూర్తిగా ఈరోజు వేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాజకీయ పార్టీలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను డిమాండ్ చేసి 2 అంశాలున్నాయి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా మా సగరులు దాదాపు 1,00,000 మంది ఉంటారు. ఈ జిల్లాలో వాళ్ళకు 138 గ్రామాలు కమిటీ చేశాం కాబట్టి దాదాపు 100 నుంచి 120 గ్రామాలలో మా సగరులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు